మీరు 8, 17, 26న పుట్టారా? శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది మంచిదే. శని ప్రభావంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే విపరీతమైన తెలివి, మంచి ఉద్యోగం అండ్ శని ప్రభావం బాగా బలంగా ఉంటే పెద్ద పెద్ద పదవులు అలంకరించాలి. చాలామంది శని భగవానుడు దీవెనలు బాగున్నప్పుడే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శని ప్రభావం వీక్గా ఉంటే వీళ్ళ పనులన్నీ లేట్ అయిపోతాయి. డిలే, డిస్టర్బెన్సెస్, లేట్ మ్యారేజ్, లేట్ సెటిల్మెంట్, లేట్ సంతానం. సో ఇది లేట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది కలికాలం. మనం ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. అర్లీ మ్యారేజెస్, అర్లీగా సంతానం. సో 45 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఏమి ఉపయోగం? సో 8, 17, 26 వాళ్ళు మ్యారేజెస్కి ఏ డేట్లో వాళ్ళు చేసుకుంటే మంచిది. ఎందుకంటే మ్యారేజ్ అంటే వన్ టైం ఫెస్టివల్. 8 చాలా పవర్ఫుల్. 8 అంటే అష్టలక్ష్మిలు. 8లో పుట్టిన వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తారు. రేవంత్ రెడ్డి గారు 8, రాజశేఖర్ రెడ్డి గారు 8, అల్లు అర్జున్ 8, 17 కేసీఆర్, ఎంజీఆర్, నరేంద్ర మోడీ, 26 మన్మోహన్ సింగ్ అండ్ హీరో రవితేజ. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళ ఏదన్నా సాధించగలరు పేరులో బలం బాగుంటే. సో మ్యారేజెస్కి ఈ 8 సిరీస్లో వాళ్ళు 1 సిరీస్ని 9 సిరీస్ని అవాయిడ్ చేయాలి. అంటే 1, 10, 19, 28, 9, 18, 27లో మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు బయట సాధించేది కాదు, ఇంట్లో కూడా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు గెలవలేరో బయట గెలవలేరు. సో మ్యారేజెస్ వల్ల చాలామందికి పెళ్ళిళ్ళైనాక మంచి సక్సెస్ వస్తుంది. సో 8లో పుట్టిన వాళ్ళు 1 సిరీస్ని 9 సిరీస్ని చేసుకుంటే సక్సెస్ అక్కడికే ఆగిపోతుంది. సో 8 సిరీస్ వాళ్ళు మ్యారేజెస్కి 2 సిరీస్ వాళ్ళని 3, 5, 6 అండ్ 7 సిరీస్ని మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్లే కాకుండా పేరు బలం కూడా చూడడం. పేరు బలం బాగుంటే, డేట్ ఆఫ్ బర్త్ బలం బాగుంటే అప్పుడే మ్యారేజెస్కి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఒక్క దాంట్లో డిఫెక్ట్ వచ్చినా మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ పాడయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు సమస్య ఏదైనా, సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. 28 days హైదరాబాద్లో ఉంటాను, 1 day కర్నూలు, 1 day తిరుపతి. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ.